పునర్నిర్మాణం గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. శిరీష్ గారి దగ్గరికి వెళ్దాం. శిరీష్ గారు, ఇప్పుడు మీరు చంద్రబాబు నాయుడు గారి మీద మీకు నమ్మకం ఉండటం తప్పేమీ లేదు. మీరు ఏదైతే రాజధాని కోసం పట్టుబడ్డారో మళ్ళీ అదే రాజధాని నిర్మాణం మళ్ళీ స్టార్ట్ అవుతోంది. నేను అంటున్నది కేంద్ర సహకారం గురించి. మీకు ఇవాళ మోడీ గారు మాట్లాడిన మాటలను చూస్తే ఏమైనా నమ్మకం కుదురుతోందా? ఒక్క చంద్రబాబు గారు వల్ల కాదు కదా. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు లాంటి సీఎం మన రాష్ట్రానికి ఉన్నంత వరకు ఏ విధంగా సెంట్రల్ గవర్నమెంట్ నిధులు తీసుకురావాలో ఆయనకు తెలుసండి. ఈరోజు ఒకవేళ ప్రకటన ఇవ్వలేకపోవచ్చు, మోడీ గారు ఇచ్చుంటే బాగుండేది. నిజంగా అమరావతి రైతుగా నేను కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యేదాన్ని. ఏదో ఒకటి ఇన్ని వేల కోట్లు ఇస్తున్నాము అమరావతికి మా వంతుగానని చెప్పి ఇచ్చుంటే బాగుండేది. మేము కూడా ఆశించిన మాట కూడా వాస్తవం. కానీ చంద్రబాబు రాష్ట్రానికి సీఎం గా ఉన్నంత కాలం అమరావతికి పవన్ కళ్యాణ్ గారికి విక్స్ చాక్లెట్ ఏదో ఇచ్చారంట, అది ఇచ్చింది గమనించారా? ఆ చాక్లెట్స్ అయితే మేము చూడలేదండి. యాక్చువల్గా మేము ప్రసంగం ఏదైతే మోడీ గారి ప్రసంగం ఉందో దాని మీద మేము దృష్టిని కేంద్రీకరించాం. ఎందుకంటే మన రాష్ట్రానికి రెండోసారి ఈ అమరావతి శంకుస్థాపన పునఃప్రారంభం కోసం వచ్చినప్పుడు మేము ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారికి గౌరవంగానే ఆయన సభ జరుగుతున్నంతసేపు మా దృష్టి అంతా కూడా ఆయన మీదే కేంద్రీకరిస్తాం. ఇంకా ఏం చెప్తారని ఎదురు చూస్తూ ఉన్నాము. కానీ మేమైతే అనుకుంటుంది, మేము ఆశించిన మాట అయితే వాస్తవం. దాన్ని చట్టబద్ధత కల్పించే అంశాన్ని కూడా ప్రస్తావిస్తారు అని చెప్పి మేము అనుకున్న మాట కూడా వాస్తవం అండి. కానీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఖచ్చితంగా మా కళలు నెరవేరుతాయనే ఆశ భరోసా మాకుంది. ఇప్పటికీ నేను అదే చెప్తున్నాను. మేము ఆ రోజు భూములు ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతోనే. కానీ మధ్యలో రాష్ట్రానికి ఒక గ్రహణం పట్టిందని అనుకుంటాం. జగన్మోహన్ రెడ్డి గారు రావడం, ఒక ఛాన్స్ అని అడిగారు, ఆయనకి ఇచ్చిన ఛాన్స్ అయిపోయింది. ఇందాక మీరు అన్నారు మళ్ళీ అలాంటి ఆయన వస్తే ఏంటి పరిస్థితి అని. ఆయన నిజానికి ఇందాక లక్ష్మీనారాయణ గారు అన్నారు, వాళ్ళ నియోజకవర్గ ప్రజల సమస్యలే వినటానికి పట్టించుకున్నటువంటి వ్యక్తిని మళ్ళీ రాష్ట్రానికి సీఎంగా ఎన్నుకుంటారని మీరైనా ఎలా అనుకుంటారండి? ఎవ్వరు కూడా. ఇంకా అలాంటి ఛాన్స్ ఆయనకు ఉండదు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే 1631 రోజు అమరావతి ఉద్యమం జరిగింది. వాస్తవానికి అమరావతి దేవతల రాజధాని అంట, దాన్ని టచ్ చేయడం ఎవరి వల్ల కాదు అనేది ఇప్పుడు నిరూపితమైంది. అలాగే 1631 ఈజ్ ఈక్వల్ జగన్మోహన్ రెడ్డి 11. ఇంకా నెక్స్ట్ ఈరోజు అమరావతి పునఃప్రారంభం జగన్మోహన్ రెడ్డి రాజకీయ జీవితానికి సమాధి. ఇదైతే మేము ఖచ్చితంగా బలంగా నమ్ముతున్నామండి. ఎందుకంటే అమరావతి అనేది జగన్మోహన్ రెడ్డి రైతులు స్వార్థపరులను బినామీలను మీరేదో ఇంట్రెస్టింగ్ లెక్క చెప్పారు, ఏంటది? 1631 రోజులు అమరావతి ఉద్యమం జరిగిందండి. 1631 రోజులు అమరావతి ఉద్యమం జరిగింది. జగన్మోహన్ రెడ్డికి 11 సీట్లకు పరిమితమయ్యారు. ఈరోజు అమరావతికి పునఃప్రారంభం జరిగింది, శంకుస్థాపన చేశారు. జగన్మోహన్ రెడ్డి రాజకీయ జీవితానికి సమాధి జరిగిందని నేనైతే భావిస్తాను. ఎందుకంటే మహిళా రైతులు ఎవరైనా ఏ ఇంటి యజమానురాలైనా ఏం చూసుకుంటారంటే వాళ్ళ పిల్లలు తరతరాలకు వారసత్వంగా భూమిని ఇచ్చుకుంటూ వస్తారు. కానీ అమరావతి రైతులు రాష్ట్ర రాజధాని కోసం ఇస్తే ఈయన వాళ్ళ మొహాలు కూడా చూడడానికి, మా మొహాలు చూడకుండా పరదాలు కట్టించుకొని వెళ్ళిపోయి ఆక్టోపస్ బలగాల మధ్య వెళ్ళిపోయినటువంటి వైనం. ఇంకా చెప్పాలంటే నడి రోడ్డు మీద అమరావతి మహిళల్ని, పొలాలు ఇచ్చిన రైతుల్ని బూట్ల కాళ్లతో తన్నించి చీరల పట్టుకొని లాగించి ఈడిపించి చేతులకు సంఖ్యలు వేయించి పంపించినటువంటి వైనం. ఇలాంటి వ్యక్తిని చరిత్ర క్షమిస్తుందా అండి? దేవతల రాజధాని చెప్పి నేను ప్రస్తావించాను. అలాంటి ప్లేస్ని ఈయన ఎంత అవమానించాడో అంత అంగరంగ వైభవంగా రూపుదిద్దుకునేది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి లాంటి రాష్ట్రాన్ని రావణ కాష్టం చేయాలనుకునేటువంటి నాయకులకి ఖచ్చితంగా అధోపాతాళాన్ని పోయే రోజు ఈ రోజే ఆయన రాజకీయ జీవితానికి సమాధి కట్టింది అని చెప్పి నేనైతే భావిస్తున్నానండి. అంటే మొన్న లోకేష్ గారు ఒక మాట అన్నారు, ఏంటంటే పెట్టుబడిదారులు పెట్టుబడి పెట్టడానికి రమ్మని ఆహ్వానిస్తే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాడని మీరు మాకు రాసి ఇవ్వగలరా? ఆ నమ్మకాన్ని మాకు ఇవ్వగలరా? అలా అయితేనే మేము పెట్టుబడి పెడతామని కొంతమంది పెట్టుబడిదారులు అన్నారు అని లోకేష్ గారు అన్నారు. సో ఇక్కడ రాజధాని విషయంలో కూడా మళ్ళీ అడుగుతున్నా, అదే మాట మళ్ళీ రిపీటెడ్గా అడుగుతున్నా. రేపు ఇన్ కేస్ గవర్నమెంట్ మారి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వచ్చి నాకు ఈ అమరావతి వద్దు, మళ్ళీ నాకు వైజాగే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, అమరావతిని కేవలం అసెంబ్లీకే పరిమితం చేస్తాను, కర్నూలుని న్యాయ రాజధాని చేస్తాను అని మళ్ళీ అదే పాత పాట పాడారు అనుకుందాం. ఏంటి ఈక్వేషన్ అని? అప్పుడు మళ్ళీ మీరు రోడ్డు ఎక్కాల్సిందే కదా.
ఆయన రావాలి అంటే మళ్ళీ రోడ్డెక్కం కదండి. ఆయన రావాలంటే గతంలో ఈ గతంలో ఆయన అధికారంలో రావడానికి ముందు కూడా అమరావతి రాజధాని అని చెప్పి ఓట్లు అడిగారు, ప్రజలు గెలిపించారు, ఏదో అభివృద్ధి చేస్తారని ఆయన అధికారంలోకి వచ్చారు. వచ్చిన తర్వాత 3 ముక్కలు ఆటాడాడు, 3 రాజధానులు అని చెప్పి. పోనీ ఆయన చెప్పిన 3 రాజధానుల్లో ఏమైనా అమరావతిలో ఏమైనా డెవలప్ చేస్తాడా? లేదు. విశాఖపట్నంలో ఏమైనా చేస్తాడా? లేదు. కర్నూలులో ఏమైనా చేస్తాడా? లేదు. ఎక్కడా కూడా ఆయన డెవలప్మెంట్ చేసిందంటూ ఏమి లేదు. దోచుకున్నారు రాష్ట్రాన్ని. ఒక్క మాటలో చెప్పాలంటే అధోపాతాలను తొక్కేశాడు, అంధకార ఆంధ్రప్రదేశ్గా మార్చేశారు. అది ప్రజలందరూ చూసి గమనించారు కాబట్టే 11 సీట్లకు పరిమితం చేశారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి పెట్టుబడిదారులు అంటే ఇప్పుడు ఒక మాట అండి, ఇక్కడ పెట్టుబడిదారులు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి రావడం గ్యారంటీ ఉందని అన్నాడు. ఎంతగా వాళ్ళని పెట్టుబడిదారులను జగన్మోహన్ రెడ్డి భయపెట్టారని అనడానికి అదొక ఉదాహరణ. లోకేష్ అన్న ఆ మాట ప్రజల ముందు చెప్పారు అంటే అది మా పార్టీ, మా నాయకులకి, వాళ్ళ మీద, రాష్ట్ర ప్రజల మీద, రాష్ట్ర భవిష్యత్తు మీద ఆలుకున్నటువంటి నిబద్ధత. ఎందుకంటే అలాంటి వ్యక్తిని మీరు ఎన్నుకోవడం వల్ల జరిగినటువంటి నష్టం ఇది అనేది ప్రజలకు తెలియజేయడం కోసం క్లియర్గా ఆ మాటను చెప్పారు. ఇకపోతే ఇది నిర్ణయించాల్సింది జగన్మోహన్ రెడ్డి రాకుండా ఉంటాడు అని నేను ఎంత కాన్ఫిడెంట్గా ఎందుకు చెప్తున్నానంటే ఆల్రెడీ ప్రజలు ఎప్పుడైతే ఈ 3 ముక్కలు ఆటాడారో ప్రజలు గమనించారు, ఇంటికి పంపించేశారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తిని వీళ్ళు అధికారంలోకి తీసుకొస్తారని మేమైతే అనుకోవట్లేదు. రాష్ట్ర ప్రజలు ఎవరూ కూడా రావణ కాష్టంలాగా అనుక్షణం భయంతో బ్రతికేటువంటి పరిస్థితులు కల్పించుకోరండి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. లక్ష్మీనారాయణ గారు, ఎందుకంటే ఆయన ఇందాక మీరు అన్నారు వస్తే సభకు వస్తే గౌరవప్రదంగా ఉంటుందని. కంటిన్యూ చేయండి. జగన్మోహన్ రెడ్డి గారికి ఇలాంటివి గౌరవప్రదంగా ఉండవండి. ఎవరైతే దళితులను చంపి డోల్ నెరవేలి చేసినటువంటి వ్యక్తులను తీసుకొచ్చి పూలు జల్లుకుంటా ఆ వ్యక్తికి బెలిచిన పూలు జల్లుకుంటా తీసుకెళ్లారు చూడండి, అలాంటి ఆయన ఘనత. ఒక అసెంబ్లీ దేవాలయం లాంటి అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు లాంటి ఒక సీఎంగా చేసిన వ్యక్తి, గతంలో ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు గారే అత్యధిక కాలం సీఎంగా చేసినటువంటి వ్యక్తి, వయసులో కూడా తన తండ్రి వయసు ఉన్నటువంటి వ్యక్తి, అలాంటి వ్యక్తి వంగి ఆ రోజు అసెంబ్లీలో చేతులెత్తి అమరావతికి నష్టం చేయొద్దు జగన్, అమరావతిని అభివృద్ధిని ఆపొద్దు జగన్, చిన్నవాడివైనా చేతులెత్తి మొక్కుతున్నానని అంటే వికటాట్టహాసం చేసి వెకిలి నవ్వులు నవ్వినటువంటి వ్యక్తి. ఆయనకు అసెంబ్లీ అంటేనే గౌరవం లేదు, కోర్టులు అంటేనే గౌరవం లేదు. అలాంటిది ప్రధానమంత్రి మోడీ గారు వచ్చే సభకు వస్తే గౌరవం ఉంటుందని ఆయన ఎలా భావిస్తారు? ఆయన గౌరవమైంది ఏంటంటే ఎదుటి వాళ్ళు పెద్ద పెద్ద రాజకీయ నాయకులు కానివ్వండి, లేదంటే మహిళలు కానివ్వండి, ఏడుస్తూ ఉంటే, కన్నీరు కార్చుతూ ఉంటే అది చూసి ఆయన దాన్ని చూసి వెకిలి నవ్వులు నవ్వుకుంటూ ఉండటం ఆయన గౌరవంగా భావిస్తాడు. ఆయన ఒక మాటలో చెప్పాలంటే ఆయన వే ఆఫ్ థింకింగ్ కానివ్వండి, ఆయన విధానం కానివ్వండి టోటల్లీ డిఫరెంట్ అండి. అది తెలియక ప్రజలు గతంలో తప్పు చేశారు, ఇప్పుడు ఆ తప్పును సరిదిద్దుకున్నారు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్లకు అసెంబ్లీ కానివ్వండి, లేదంటే ప్రధానమంత్రి మోడీ గారు వచ్చినటువంటి సభ కానివ్వండి, ప్రజలతో మమేకం అవటం కానివ్వండి గౌరవంగా అనిపించుకోదండి. ఆయనకి కేవలం ఆయనకి ఒక మాటలో అనకూడదు కానీ అంటున్నాను, చెర్లపల్లి జైలు లాంటిదే ఆయనకి గౌరవంగా ఉంటుంది. లక్ష్మీనారాయణ గారు, ఇప్పుడు మొన్నటి ఎన్నికల్లో రాజధాని అంశం అనేది, అంటే అమరావతి అంశం అనేది కూటమి గెలుపుకి జగన్మోహన్ రెడ్డి ఓటమికి ఏ రకంగా కారణమైంది అనుకోవచ్చు? ఉందా దీని పాత్ర కీలకంగా ఉందా? అది ప్రధానమైనటువంటి అంశాల్లో అది మొదటి అంశం. రాజధానే లేనటువంటి రాష్ట్రంగా మిగిలిపోయామే అనే ఆవేదన 5 కోట్ల ఆంధ్ర ప్రజానీకంలో బలంగా వేళ్ళూనుకున్నది. దానికి తోడు ఆయన వ్యవస్థలన్నింటినీ ధ్వంసం